లీలైవ కేవలేయం, కేవలం లీలామాత్రం ఈశ్వరుడికి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టి చేయటం అనేటటువంటిది కేవలం ఆయనకు లీలామాత్రం కనుక అటువంటి ఈశ్వరుడు అనేకం ఉండడానికి వీల్లేదు. ఒకే ఈశ్వరుడు, ఆయనకు అపరిమితమైన శక్తి ఉన్నది కనుక అనేకమైన రూపములను ఆయన గ్రహించాడు. ఎవరికి ఏ రూపం మీద దృష్టి ఉంటుందో వాళ్ళు ఆ రూపాన్ని ఉపాసించుకోవచ్చు. దాంట్లో మనకేం విపరీపత్తి లేదు. కొంతమందికి శ్రీరామచంద్రుడి మీద భక్తి, కొంతమంది కృష్ణుడి మీద భక్తి, కొంతమంది గణపతి మీద భక్తి, కొంతమందికి అమ్మవారి మీద భక్తి. ఏ రూపం మీద నీకు భక్తి ఉందో ఆ రూపాన్నే నువ్వు ఉపాసించు, దానివల్ల నీకు మంచిదవుతుంది. కానీ